హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నా చిన్ని మినీ వీడియో ఏంటంటే, సో నేనైతే బైక్ కొనుక్కున్నానండి. మా అమ్మ, మా నాన్న దీవెనలతో, ఈ దేవుళ్ళ దీవెనలతో బైక్ కొనుక్కున్నాను. ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ హ్యాపీనెస్‌తో ఈ వీడియో తీస్తున్నాను. మంగళవారం ఈవినింగ్ అయితే నేను 17థ్ బైక్ కొన్నానండి. బుధవారం మార్నింగే ఈ విజయ గణపతి టెంపుల్‌కి వచ్చేసైతే పూజ చేపించుకుంటున్నాను బండికి. ఈ దేవుళ్ళ ఆశీస్సులతో, మా అమ్మ, మా నాన్న ఆశీస్సులతో అయితే నేను హ్యాపీగా బైక్ అయితే కొనుక్కున్నాను. సో, కొనుక్కోవాలని అనుకోలేదు. ఒక 20 డేస్ బ్యాక్ అనుకున్నాననమాట. ఆ కల అంటే చాలా రోజుల నుంచి నాకు బైక్ కొనాలని, బైక్ బాగా నడపాలని నాకు బాగా ఇష్టం. కానీ నాకున్న భయంతో నేను నేర్చుకోలేదు బైకు. కొనలేదు. సిట్యుయేషన్స్ ఇలా డిమాండేషన్ చేసి వచ్చేస్తున్నాయండి. సో, డ్యూటీకి పోవడానికి, పోయి రావడానికి ఇబ్బందిగా ఉంటే ఇంకా బైక్ తీసుకోవాలి తప్పదనేసి బైక్ అయితే తీసుకొని పూజ అయితే చేస్తున్నాను. ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో, నాకు చిన్నప్పుడు మా నాన్న బైక్ చూడండి బైక్ ఎలా ఉంది, మీ కలర్ ఎలా ఉంది, బైక్ ఎలా ఉందని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నేను చిన్నప్పుడే మా నాన్న బైక్ నేర్పియాలనుకున్నప్పుడు నేను అంటే స్కిడ్ అయ్యి కింద పడేటప్పుడు మా నాన్న నాకు దెబ్బ తగులుతుందని మా నాన్న దెబ్బ తగిలించుకున్నాడు. ఇంక అప్పటి నుంచి బైక్ వదిలేసినానండి. నాకు భయం ఎక్కువ అనమాట. అంటే బైక్ ఎలా నడపాలంటే ఇట్లా మన ఇళ్ళ కాడ సందులు, సిమెంట్ రోడ్లు అలా ఇలా ఉంటే నడుపుతాను కానీ ట్రాఫిక్‌లలో, హైవేలలో ఇట్లా నడపాలంటే నడపలేకున్నాను. కానీ ఎలాగైనా నేర్చుకుందాం అనేసి ఈఎంఐ ద్వారానే తీసుకున్నానండి. డౌన్ పేమెంట్ కట్టేసి సగము ఈఎంఐ ద్వారానే బైక్ తీసుకున్నాను. ఇవి కట్టుకోవాలి, అలాగనే ఇంకా నేర్చుకోవాలి. నేను బైక్ తొందరలోనే నేర్చుకుంటానండి. నేర్చుకున్న వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో, నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. వీడియో అంతా చూసి లైక్ చేసి, చిన్న లైక్ ఇస్తే మీ సొమ్మేం పోతుందండి చెప్పండి. అలా చూసినప్పుడు ఒక చిన్న లైక్ అలా ఇట్టేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా వచ్చి చూసిన వాళ్ళు ఊరికనే అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. బైక్ నేర్చుకునేందుకు ఇప్పుడు పెడతానండి. చాలా చాలా హ్యాపీగా ఉంది బైక్ కొనుక్కున్నందుకు. బైక్ కొనుక్కొని నాకు ఇష్టమైన నా ఫేవరెట్ గాడి దగ్గర నేను పూజ చేపించుకున్నాను అనమాట. నాకు వినాయకుడు, ఈశ్వరుడు అంటే ఇష్టము. సో, వినాయకుని దగ్గరనే పూజ చేయించుకున్నాను. ఇంకా అయితే నేర్చుకోలేదు, నేర్చుకోవాలి. చిన్నప్పుడు అలా భయంతో నేర్చుకోలేదు. ఇప్పుడు కూడా భయంతో అలానే ఉన్నా. కానీ ఎప్పుడు భయపడుతూ ఉంటే ముందుకు అడుగు వేయలేం కదా! సో, భయం వదిలేసి చిన్నగా బైక్ నేర్చుకుందాం అనేసి మొదలు పెట్టేశానండి. సో, అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలని కోరుకుంటాను.